హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ మమ్. ఈరోజు ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి రైస్లోకైనా, చపాతీలోకైనా, ఈవెన్ దోశ, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేస్తూ ఉంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. అంత టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా అయితే దీనికోసం పాలకూరని తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకోండి. అండ్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, శనగపప్పు 2 స్పూన్లు, ధనియాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు 4 నుంచి 5 అయితే వేసుకోండి. మీ స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. వేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని కంప్లీట్గా చల్లారనిచ్చుకోవాలి వాటిని. ఈలోగా అయితే అదే ప్యాన్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకుందాం. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఆనియన్స్. దీనికి ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. 1 లేదా 2 కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. అండ్ కొంచెం ఆయిల్ కూడా అటు ఇటుగా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకుని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి రెడ్ కలర్లో అయితే రాకూడదు మనకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న సైజు చింతపండును అయితే వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది చింతపండు కూడా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది కూడా ఈలోగా మనకి ఆనియన్స్ చల్లారే లోపు అయితే మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా స్పైసెస్, వాటిని అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయనవసరం లేదు. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ని కూడా అందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే కారం వేయలేదు, నేను కారం వేయడం మర్చిపోయాను. మీరు కావాలంటే ఆనియన్స్ వేసినప్పుడే వేసేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, మీ స్పైసీని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి. నేను చేసిన క్వాంటిటీకి అయితే ఒక 5 రెడ్ చిల్లీ అండ్ 1 టీ స్పూన్ కారం అయితే పడింది. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 లేదా 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు 4 లేదా 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తురుముకున్న పాలకూరను వేసుకోవాలి. ఇక్కడ నేనైతే తీసుకునేది ఒక చిన్న సైజు కట్ ఉంటుంది కదా, ఆ కట్ అయితే తీసుకున్నాను. మనకి పాలకూర ఎంత వేసినా దగ్గరగా అయిపోతుంది కదా కుక్ అయ్యేసరికి. ఈ విధంగా వేసుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత అందులో వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడైతే మనము ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ మసాలాని, దాన్ని అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేయగానే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే మనం ఓన్లీ ఆనియన్స్ మగ్గడానికి మాత్రమే వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాలకూర ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ ఉన్నా లేదా పాలకూర ఆనియన్ మసాలాతో ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు పాలకూర ఉన్నా ఈ రెసిపీ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. ఇంకా వీడియో నచ్చిందా? వీడియో ఎలా అనిపించింది? ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.